ముంచుకొచ్చిన ముంతా తుఫాన్ వలన ఇబ్బంది పడుతున్న సుమారు 400 మందికి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్గా డాక్టర్ అంజీ మరియు వారి శ్రీమతి వ్యవహరించారని, ఆయన ఈ ఖర్చుని ఈ దంపతులు స్పాన్సర్ చేశారని తెలిపారు. చార్టర్ ప్రెసిడెంట్ ఆర్టీఎన్ తీగల రాజా మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది కలిగించేటి విపత్తుల పరిస్థితుల్లో మేమున్నామంటూ రోటరీ ఐకాన్స్ ఎప్పుడు ముందుంటుందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి ఏ సహాయం కావలసిన చేయుటకు అందుబాటులో ఐకాన్స్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం భోజనములను స్పాన్సర్ చేసిన ఆర్టీఎన్ డాక్టర్ అంజీ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ ఆర్టీఎన్ మండవెల్లి వెంకన్నబాబు, రైతు బిడ్డ ఆర్టీఎన్ రేకపల్లి దుర్గా ప్రసాద్, ఆర్టీఎన్ జాన్ కమిటీ తదితరులు రోటారియన్స్ పాల్గొన్నారు. మరి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరంలో సభ్యులు డాక్టర్ అంజీ, శ్రీమతి భవానీల సౌజన్యంతో మరి ఎంతో ప్రమాదకరమైన ఈ తుఫాను సందర్భంగా ఎందుకైనా మంచిదని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ మరి భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మరి ఈరోజు రాజమండ్రిలోనే ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా సుమారు 400 మందికి ఈరోజు భోజన వితరణ కార్యక్రమం చేశాం. అటు తుఫాన్తోని, అలాగే గాలులతోని, తుఫాన్లో వర్షంతోని నలిగిపోతూ ఉన్న అనేక మంది ప్రజలకి ఈరోజు మరి దంపతుల యొక్క సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం చక్కగా వాళ్ళకి మరి భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. మరి రాబోయే రేపు ఎల్లుండో కూడా మరి అవసరాన్ని బట్టి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ తమ యొక్క విధానాల్లో, సేవల్లో భాగంగా మరి ఇటువంటి ఇబ్బందికరమైన వాళ్ళకి సహాయాలు అందిస్తాకు ముందుంటుందని, ఒక భోజనంలోనే కాకుండా మరి ఆ మందుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఎటువంటి ఉన్న రోటరీ క్లబ్కి సంప్రదించినట్లయితే మేము ఆ ఏర్పాట్లు కూడా చేస్తామని, మరి ఈ కార్యక్రమంలో మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మరి అధ్యక్షులు మా రొటీరియన్ మండవెల్లి వెంకన్నబాబు గారు కూడా మరి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మనందరం కూడా ఎవరికి తోచిన వాళ్ళు సహకారాలు అందించి వారికి చేదోడు వాదోడుగా ఉన్నట్లయితే మరి మానవ సేవే మాధవ సేవగా భావించి ముందుకు వెళ్తున్న రోటరీ క్లబ్ ఈ రోజు ముందుకు వచ్చి ఇటువంటి ఏర్పాట్లు చేస్తుంది.